ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు, అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏదైతే గత 3 నెలలుగా మీరు చిన్నపాటి ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటికి పడేటువంటి మార్గాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త ఉపశమనం అయితే వస్తుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి రవి జన్మరాశిలో సంచరించడం మీకు శుభ ఫలితాలే చెప్పాలి. ఇంతవరకు మీ మంచితనాన్ని ఎవరైతే అలుసుగా తీసుకొని వాడుకున్నారో వారిని మీరు కనిపెడతారు. వారికి మీరు సరైనటువంటి బుద్ధి కూడా చెప్తారు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవటం, ఆ సలహాల ప్రకారం ముందుకు వెళ్ళటం, వారిని అనుసరించి మీరు సక్సెస్ని చూడటం కూడా జరుగుతుంది. అంటే ఒక ఆలోచన క్రమంతో మీరు ఏదైనా పని చేస్తారు, ఆలోచన లేకుండా చేయరు. అది మీకు శ్రేయోదాయకం. ఆవేశంలో గతంలో పనిచేయటం వల్ల దెబ్బతింటారు. అలాగే ఒక్కోసారి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవటం,
ఒక మాటలో చెప్పాలంటే మీ ఆలోచన మీకు ఒక విధంగా శత్రువు. అంతర్గతంగా మనం అంతర్ముఖంగా ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అది స్ట్రెస్ పెరిగిపోతుంది. దీనివలన మీరు కాస్త ఇబ్బంది పడతారు. ఆ స్ట్రెస్సే మీకు ఒక సైకోసమాటిక్ డిజార్డర్గా కూడా మారిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా పొదుపు అవసరం. దొరికింది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసి ఖర్చు పెట్టేయకండి. ఇది చాలా ఇబ్బంది. అలాగే ఈ కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు కాస్త ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి, సున్నితంగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. ఇంకా గృహ నిర్మాణ పనులైతే చివరి దశకు చేరుకుంటాయి. ఏదైతే మీరు గృహాలు చేపడతారో నిర్మాణాలు అవి చివరి దశకు చేరుకుంటాయి. ఎవరికైతే రుణ ఒత్తిడి ఉంటుందో వారు ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కాస్త మెరుగుపడతా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు కూడా శుభ సమయంగానే చెప్పాలి. ఎక్కువగా ప్రజలతో ఉండటం, ప్రజలతో మమైకం అవటం అది మీకు ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. ఉద్యోగాలలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారులు మీలోని నాయకత్వ లక్షణాలు కూడా గుర్తించడం, మీకు ఏదైనా అదనంగా బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరుగుతుంది. దీనివలన మీరు పెర్ఫెక్ట్గా జాబ్ చేసి మీ పై అధికారులు అలాగే మీరు వారి యొక్క ఎంకరేజ్మెంట్ కూడా మీరు చూస్తారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది, అంటే సాధారణంగానే ఉంది. ఆశించిన లాభాలు వచ్చినా అనుకున్న ఖర్చులు అయితే ఉంటాయి. దీనివలన ఆ లాభాలు మీరు చూడలేరు ఎక్కువగా. మరి నూతన పెట్టుబడులు పెట్టాలి, ఏదో ఒకటి డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలనేటువంటి ఆసక్తి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఏమిటంటే నూతన పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు, కానీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి. అలాగే పార్ట్నర్స్ అనుకుంటే ఒకసారి ఇదంతా మీరు అది చూపించుకొని చేస్తే మంచిది. ఇక షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. కళాకారులకైతే చాలా కాంపిటీషన్. ఒక వేషం కోసం పోటీ పడినా లేకపోతే ఏదైనా సరే, ఒక మ్యూజిక్ కానీ ఏదైనా సరే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకైతే మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండాలి. కొంతమంది చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు, వారికి పనికిమాలినటువంటి అలవాట్లన్నీ ఉంటాయి. వయసు చిన్నది, అలవాట్లు పెద్దది. అలాంటి వారికి దూరంగా ఉంటే బాగుపడతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా చెప్పాను కదా ఇందాక, మానసిక ఒత్తిడి, దాన్ని జయించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. మరి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి, శుక్రుడు, అలాగే ఆగస్టు 26 తర్వాత కుజుడు కూడా శుభ ఫలితాలే ఇస్తాడు. బుధుడు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఇక్కడ బుధుడికి పరిహారం చేస్తే సరిపోతుంది. వీలైతే పెసలు కూడా దానం ఇవ్వండి, మంచిది. మీకు ఎంత అవకాశం ఉంటే అంత. క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా 19 సార్లు పఠించండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.